ఇందాక ఒక వెంట్రుక ఊడి కింద పడింది, దాన్ని వెతికి తీసి ఇవ్వు. ఏంటి పాప మేడం? కనిపించలేదా? చూస్తున్నా పాప మేడం. మేక్ ఇట్ ఫాస్ట్. నా వెంట్రుకని తీసిస్తా, దెబ్బకి నోరు మూసుకుంటుంది. ఇదిగోండి పాప మేడం. ఇక లంచ్కి వెళ్దామా? ఇది నాది కాదు. పెళ్ళైనప్పుడే నేను వంటవాడిని అని చెప్పారు కదా. నేను ఇప్పుడే వంటవాడిని తెలిసినట్టు వంటవాడితో నాకు మాటలేంటి అంటావా? ఏ వదినాలా అనుకోలేదే? నీకంటే హైట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. సరే వదినా, నువ్వే మాట్లాడు. చెప్పండి, ఏమైంది? అసలు ఏం జరిగిందంటే అక్కడ అది జరిగింది. అమ్మో, ఎంత ప్రమాదం తప్పిపోయింది శాంతి. ఏంటి వదినా భయపడతావు? అంటే జీవితాంతం మనతో మాట్లాడటం మానేస్తుందా? సరే వదినా, వదిలే. ఈవేళ కాకపోతే రేపైనా బాధ్యత తెలిసి వస్తుంది కదా. మాకు వచ్చి తిప్పడం బాగోదని తిప్పట్లేదు అంతే. చెప్పలేదు. ఏమో నాకేం తెలుసు. ఏముందేంటి, భోజనం చేయనందా? అది తింటే ఎంత, తినకపోతే ఎంత. మరి ఇంకేంటి? దాని వెంట్రుకొకటి రాలి పడిందట, అది తీసివ్వాలట. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. తలదువ్వుకుంటుంటే ఒక వెంట్రుక రాలి పడిందట, అది నేను తీసివ్వాలట. అదెలా కనబడుతుంది? అందుకే నేనేం చేశారంటే నీ వెంట్రుకు తీసిచ్చావా? ఎగ్జాక్ట్లీ బావా. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎంత కోపంగా ఎందుకు వచ్చావు? అది నాది కాదు అని రిటర్న్ ఇచ్చేసింది. నిజమా? అది సామాన్యురాలు కద్దులు. హలో, ఏంట్రా ఇద్దరు కలిసి మా చెల్లిని అది ఇది అంటున్నారు? అమ్మా నీకో దండం. మీ చెల్లి ఎక్కడ మమ్మల్ని నాన్న రకాల కట్ చేసింది. అసలు అత్తయ్యకెలా తెలుస్తుంది బావా? ఈ పాప టెన్షన్ ఒక ఎత్తు అయితే అత్తయ్య ఫోన్ టెన్షన్ ఇంకో ఎత్తు. బావా ఇక అది వాము, మళ్ళీ అత్తయ్య ఫోన్ చేస్తుంది. ఆవిడ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళదు. అదెలా? ఎలాగంటే నిన్న ఆ పాప పాస్పోర్ట్ నొక్కేసా. ఇప్పుడు దీన్ని కాల్చి పారేస్తా, దెబ్బకి ఇక్కడ పడుంటుంది. అది మనకే ప్రాబ్లం కద్దిల్లు. ఇది కాల్ చేస్తే పర్మనెంట్ గా మనతోనే. ఒక్కేం కాదు, మనం కాబట్టి భరిస్తున్నాం. అత్తయ్య అయితే 1 మినిట్ కూడా భరించలేదు, ఎగిరెగిరి తంతుంది. అసలు నిజంగా ఈ పాప అమెరికా నుండే వచ్చిందా లేక అమలాపురం నుండి వచ్చిందా? ఏమైంది బావా? కత్తి గాని కర్ర గాని లేక గన్నున్నా పర్వాలేదు. ఏమైంది? చంపేస్తాను బావా. తను బతకనంటే బతకనివ్వను. అరే ఎందుకు చెప్తానివ్వు బావా. ఏమైంది? దానికి 21 సంవత్సరాలంట. అంటే నాకంటే చిన్నదా? నాకంటే కూడా చిన్నది. నువ్వొకడివి నాకంటే చిన్నదంటుంటే నువ్వేంటి? అయినా దీనికి పాస్పోర్ట్ ఎవడిచ్చారు దిల్లు? మరి ఇంత అరాచకమా? ఇంకా నయం, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనలేదు. లేదు బావా, నేను వెళ్తా. అసలు ఏమనుకుంటున్నావని ఆగు. కూల్ కూల్ కూల్. దేనికైనా టైం వస్తుంది. భోజనం తెమ్మంది కదా, ముందే తీసుకెళ్ళు. ఆవిడ సంగతి తర్వాత చూద్దాం. ఏందన్నా ఇప్పుడు ఈ పెదరాడి గెటప్లు అవసరమా చెప్పు? రేయ్, ఇంతకాలం మనం ఏమడిగినా కుర్రతనంగా తీసి పారేశారా. అందుకే ఇప్పుడు పెద్ద మనుషుల్లా వెళ్దాం, పెద్ద మనిషి తరహాలో వాళ్ళ చేత బాండ్ పేపర్ల మీద రాయించుకుందాం. రాయాలనుకునే వాళ్ళు ఇలా రాయల్ గెటప్లోనే వస్తే రాస్తారా చెప్పు? నీకు తెలీదురా, పద.
సరోజా, కొత్త డ్రెస్ కుట్టించా, బాగుందా? బాగుంది. సామర్లకోటకి వెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? అదే మాటి మాటికి సామర్లకోట అంటే నాకు మండుద్ది. ఇంత రాత్రిపూట ఈ పగటి వేషాలేంటి ఇంకో? ఏమయ్యా భాస్కరం, పెళ్లి సంబంధాలు కుదర్చడం మానేసి నాటకాలు వేయడం మొదలెట్టావా? బాగున్నారయ్యా, ఇద్దరు జోకర్లో భలేగా ఉన్నారు. ఇదిగో చూడండి అత్తయ్య, ఇప్పుడు మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. పెద్ద మనుషుల తరహాలో హుందాగా, మర్యాదగా, సంస్కారయుతంగా, హేతుబద్ధంగా ఎలాంటి నిజంగా పంచికట్టిన ప్రతి ఒక్కడు నువ్వు చెప్పినట్టే ప్రవర్తిస్తే దేశం ఎప్పుడో బాగుపడేది. ఇదిగో పిన్ని, వదినికి వరుసలు సరిగ్గా మాట్లాడు. ఏదో ఒకటిలేండి. ఇదిగో చూడండి సరోజ్ గారు, ఇక మీరు పోతే మీ అమ్మాయి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రథం ఉంది కదా, ఉంటే అదేనండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాకు విడాకులు ఇప్పిస్తానని మాటిచ్చారు కదా. మేం మాటిచ్చాం, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా. అదే అది మాట్లాడకే వచ్చాం. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారుగా. ఇప్పుడు తెచ్చారా? మేము డబ్బులు ఇస్తే మీరు విడాకులు ఇస్తారన్న నమ్మకం మాకు కలిగితే డబ్బులు ఇవ్వడానికి మేము రెడీ. మేము రెడీయే, నోటి మాటతో కాదు. రాసిస్తాంరా పిల్లకాకి. పంచి కట్టుకొచ్చినంత మాత్రాన మర్యాద ఇస్తాననుకున్నావా? అలా మర్యాదగా అన్నావు, బాగుంది. వదినా, దీనిపై సంతకం పెట్టి చాలు. ఏముంది దానిలో? ఏముంది, నేను నీకు అక్షరాల 5 లక్షలు ఇస్తే నువ్వు నాకు విడాకులు ఇస్తావు. దీనిలో ఎలాంటి కిరికిరులు లొసుగులు లేవని రాసుంది. కావాలంటే చదువుకో, చదువుకోనే సంతకం పెట్టు. పెట్టు ప్రథమా. ఏడు మొహం, వీళ్ళెప్పుడు 5 లక్షలు ఇవ్వాలి? వీళ్ళింత పక్కాగా వచ్చారంటే ఏదైనా ప్లాన్ వేశారా? ఏంటి సరోజు ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టమను. పెట్టండి, మీ శ్రేయోభిలాషి చెప్తున్నాడు కదా, పెట్టండి. పెట్టమను సరోజా. ఏ పంచకట్టుకొచ్చిన వీళ్ళనే పెద్ద మనుషులు, కొత్త బొట్లు వేసుకుని టక్ చేసుకుని నేను పెద్ద మనిషినే. పెట్టమను సంతకం. పెట్టండి పెట్టండి. ఏం ప్రథమా, ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ఏందన్నా వీడి ఇంతలా రెచ్చిపోతున్నాడు? రెచ్చిపోనీరా, మనకే మంచిది కదా, రెచ్చిపోనీ. పెట్టు ప్రథమా. డబ్బెప్పుడు ఇస్తారు? ఇచ్చినప్పుడే విడాకులు ఇద్దు గాని. పెట్టు ప్రథమా, ఇచ్చినప్పుడు కదా. అరే నిషేధం, ఇవి తీసుకెళ్ళి లాయర్ గారికి ఇచ్చేసిరా పో. అందుకేరా ముద్రస్టప్ సచ్చినోడా, ఆలోచించమని చెప్పింది. ఓ సంతకం పెట్టు సంతకం పెట్టని తెగ్గాల్ చేసావు. ఇప్పుడు చూడు. ఏమైందమ్మా? దీనికి ఏమైందిరా? ప్రథమా, అమ్మా ప్రథమా, ఏమైందమ్మా? ప్రథమా ప్రథమా ప్రథమా, ఏమైందమ్మా? ప్రథమా, ఏమైందమ్మా? ప్రథమా తల్లి, నేను నెల తప్పానని చెప్పు. ప్రథమా, నా సూపరే, నా కూతురు అనిపించావు. అయ్యో ప్రథమా. ఇదేంటన్నా, వదినాల పడిపోతే ఈవిడెంట్ అలా అవుతుంది? ఏంటి సరోజా, ఏమైంది?
ఏంటండి ఇది? ఆయన చూసి నవ్వుతున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారు, ఏంటిది? ఏడవక ఏం చేయమంటావయ్యా? నువ్వు తండ్రివి కాబోతున్నావన్న ఆనందం ఒక పక్క, మా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నావన్న దుఃఖం ఒక పక్క. ఏంటి నేను తండ్రిని కాబోతున్నానా? కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఒరే నిషేధం, ఇక నువ్వు పోతే నువ్వు బాబాయ్ కాబోతున్నావురా. నువ్వు కొండెర్రోడు కాబోతున్నారా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నిషేధం, ఏ భారతీయ స్త్రీ అయినా రాణి కడుపుని వచ్చిందని అబద్ధం చెప్తుందా? అబద్ధానికి భారత స్త్రీ ఏంటి, బ్రిటిష్ స్త్రీ ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ఇలాంటి కుళ్ళు ప్లాన్లు ఏదో వేస్తారని. ఎంతోడు దానికి మళ్ళీ పెదరా గెటప్ ఒకటి. ఈ గెటప్ వేయడానికి గంటల గంటలు పట్టింది. నేను పోతున్నాను. ఎంతోడు దానికి మళ్ళీ ఉంగరాలు, మళ్ళీ దీనికి కడియాలు, మళ్ళీ గోల్డ్ రింగులు. ఆ పేపర్స్ ఇచ్చేయాలి బాబు. ఎందుకులే ఈ పేపర్ తో మీకు ఇప్పుడు ఏం పని? లాయర్ దగ్గర సేఫ్ గా ఉంటాయిలే. మీరు తప్పండి. పనికి నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా. నేనేం చేశారా? నేను పోతున్నా. ఒరే పంచాయతీ వెళ్ళు, కుక్కలంట పడతాయి. తమ్ముడు తగిలిందా? పాప చేత శబాష్ అనిపించుకోవడానికి ఏ ఐడియా తట్టట్లేదేంటి? పాపా! బాబు, ఏమైంది బాబు? మళ్ళీ ఏం చేశారు వీళ్ళు? ఏంటండి బాబు మీలా ఏమైనా పసిపిల్లాడా? అరే తిన్నగా నడవడం చేత కదా? మనిషి వస్తుంటే కనబడట్లేదా? ఏమైంది దిల్లు? మళ్ళీ ఏం చేశాడు? ఇదిగో పాల గ్లాస్ తో వస్తుంటే వచ్చి పాల గ్లాస్ కి తగిలాడు. పాలన్నీ నేల పాలయ్యాయి. లేదు, నువ్వే నాకు అడ్డం వచ్చావు. అవునండి, అడ్డొచ్చింది. మీరే తప్పుకోవచ్చుగా. షట్ అప్! చేసిందంతా చేసి మళ్ళీ తప్పంతా మా బాబుదే అంటారా? మేమేం చేసామండి? ఏం చేశారా? నా రూమ్ లో ఉన్న పాస్పోర్ట్ మీరు తీసుకోలేదా? ఏంటి, నీ పాస్పోర్ట్ తీసారా? అవును బాబు, నా రూమ్ లో ఉన్న పాస్పోర్ట్ ని తీసింది. నేనేం తీయలేదు, అది నాకు మీ రూమ్ లో దొరికింది. వాట్? మా రూమ్ లో దొరకటం ఏంటి? దొరకడం ఏంటి అంటే ఏం చెప్పను? మీ రూమ్ లో టేబుల్ మీద పడేసి ఉంటే దొరికింది. లాభం లేదు పాప, వీళ్ళిలా మాట వినరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కాల్ ఇమిడియట్లీ, క్విక్. వీళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేయాలి. అది కాదు పాప మేడం, పాస్పోర్ట్ పోలేదుగా, ఉందిగా. షట్ అప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప గదిలోంచి ఒక్క వెంట్రుక ముక్క కూడా పోవడానికి వీల్లేదు. అలాంటిది పాస్పోర్ట్ దొంగిలించారయ్యా. వీళ్ళతో మీటింగ్ ఏంటి బాబు? టైం వేస్ట్. నువ్వు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయి. అలాగే పాప. బాబు సార్ ప్లీజ్. బాబు సార్ ఆగండి బాబు సార్. ఆగను. నో బడీ కెన్ స్టాప్ మీ. పోలీసులకి ఫోన్ చేసి తీరుతా. దిల్లు, ఏంటి మౌనంగా ఉన్నావు? వాడు పోలీసులకు ఫోన్ చేస్తానంటుండే. ఏమన్నా? వాడునా? అంటే నన్ను నువ్వు ఏదో టంగ్ స్లిప్ అయింది సార్. అంటే నాలుగు జారిందా? ఏది ఎక్కడ కనపడదే? బాబు, వీళ్ళతో మనకి మాటలేంటి? నువ్వు త్వరగా ఫోన్ చేయి. మనల్ని అనరాని మాటలు అంటున్నారని కూడా కంప్లైంట్ చేయి. పాప మేడం ప్లీజ్ వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. ఎంతైనా మీరు నాకు పిన్ని. హలో, ఏంటి సూపులో పడ్డట్టున్నారు?
ఓ, నీకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కదా? తెలుగులో ఏదో సామెత ఉంది. కుడితిలో పడ్డ తొండలాగా. తొండ కాదు, ఎలుక. ఎలకో చిలకో అలా ఉంది కదా మీ పరిస్థితి. నాతో పెట్టుకోవద్దు. నేను తగ్గకూడదు. బాబు, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ విత్ స్టూపిడ్ పీపుల్? కాల్ ద కాప్స్. పోలీసులకి ఫోన్ చేయి. బాబు సార్ ఆగండి సార్, ప్లీజ్ చేయకండి సార్. చేయని బావా. చెయ్యి బాబు సార్, డైరెక్ట్ గా ఎస్పీ గారికి చెయ్యి. దిల్లు. అవును బావా, చేయని. బాబు, వీళ్ళే చేయమంటున్నారు కదా, చెయ్యి బాబు. అది కాదు పాపా, తనంత ధైర్యంగా ఫోన్ చేయమంటుంటే నాకెందుకో ఎక్కడో కొడుతోంది పాపా. ఏమి కొట్టదు, కాల్ చెయ్యి. ఏ తప్పు చేయని మనకెందుకు భయం? కాల్. కాలో చెయ్యో, ముందు ఫోన్ చేయి బాబు సార్. కాల్. కాల్. నువ్వు కాల్ అని బావా. ఏం కాలో, నాకు ఇక్కడ కాలు చేయి ఆడడం లేదు. బాబు, నువ్వు రింగ్ చేయి. అలాగే పాపా. రింగు బాబు, రింగు. అసలేంటి నీ ధైర్యం? వాళ్ళు వస్తే, అదే పోలీసులు వస్తే పాప నువ్వు పాస్పోర్ట్ తీసేమని చెప్పుద్ది. అప్పుడు నువ్వేం చెప్తావు? గుడ్ క్వశ్చన్. పాపాయమ్మ అనబడే ఈ పాప ఏంటి దిల్లు, పాప మేడం అసలు పేరు పాపాయమ్మ. అవును మై డియర్ బావా. చూడండి బాబు సార్, ఈ పాప మేడం, అదే ఈ పాపాయమ్మ గారు ఎవరినో మేనేజ్ చేసి తన వయసుని సగానికంటే ఎక్కువగా తగ్గించి 21 సంవత్సరాలని పాస్పోర్ట్ లో రాయించిందని నేను పోలీసులకు చెప్తా. వై వెయిటింగ్ బాబు? కాల్ ద పోలీస్. కాల్. కాల్ బాబు, కాల్. 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 ఆపండి. కాల్ కాల్ అంటూ అరవకండి. మనం కూడా కాల్ మనీ బిజినెస్ చేస్తున్నామని లోపలేయగలరు. ఓకే, ఐల్ కాల్ మై సిస్టర్ నందిని. అదే వదిన గారికి కాల్. కాల్ పాపా, కాల్. దిల్లు, నేనేం చేయలేను. పాపాయమ్మ గారు. సారీ పాప గారు, దయచేసి మా అమ్మకి కాల్ చేయకండి. మీకు దండం పెడతాను. మీకేం కావాలో అడిగింది మేం చేస్తాం, కానీ ఫోన్ మాత్రం చేయకండి. అరే రా, నువ్వు కింద రా, పద. చెప్పరా. ఏంటి మీ నాన్న అక్కడ ఇల్లు కట్టాడా? నువ్వు సూపర్ రా బాబు. ఏంది అది స్లమ్ ఏరియానా? ఒరే పిచ్చోడా, కాస్ట్లీ ఏరియాలుంటే అందరి కళలను పడతావురా. అదే స్లమ్ అనుకో ఎవడో పట్టించుకోడు. అదిరా మీ బాబు తెలివితేటలో. అరే రిచ్ ఏరియాలో అప్పులు చేస్తూ గడిపే ఒక ఎర్రేది వచ్చాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాలే, ఉంటారా? నాకేం దూల కొద్ది రిచ్ ఏరియాలో ఉండట్లేదు, అన్నిటికీ దగ్గరనే అక్కడ ఉంటున్నాను. సర్లే, ఇప్పుడు దాని సంగతి ఎందుకు గానీ ఇప్పుడు మనం మందు కొట్టేది దేనికన్నా? అదేంద్రా పుసుకున అంత మాట అనేసావు? నేను తండ్రిని కాబోతున్నాను రా. అది అబద్ధం అన్న అనుమానం. నో నెవర్, అది అబద్ధం కాదు. నేను తండ్రిని కాబోతున్నాను. అయితే ఏంటంటే పెద్ద గొప్ప? అరే ఈగలు, దోమలు, చీమలు కూడా తండ్రులు అవుతాయరా. ఏదో ప్రధానమంత్రి అయినట్టు పెద్ద ఫీలింగ్ ఒకటి. ఆ ఫీలింగే వేర్రా. ఉదయం చెప్పేది అబద్ధం అని తెలిసాక నీ కలిగే ఫీలింగ్ కంటే ఈ ఫీలింగ్ పెద్ద గొప్ప ఏం కాదు. నోర్మై, ఇదిగో విను. ఓ సత్యం చెప్తా, జాగ్రత్తగా విను. చెప్పు. ఎవరికి తెలియకుండా డబ్బు దాయొచ్చు, బంగారం దాయొచ్చు, దేన్నైనా దాయొచ్చు, కానీ కడుపును దాచలేం. ఇవాళ దాచినా
2-3 నెలల తర్వాత దాయగలరా చెప్పు, నువ్వు చెప్పు. ఏంట్రా నేను చెప్పింది నాకు నోరు పెగలటం లేదా? దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలిరా. అందుకని అలాంటి యదవనుమానాలు ఏమి పెట్టుకోకు, ఓకే? మాట్లాడవేంట్రా, ఇందాడి నుంచి తెగవాగావుగా. కమాన్ స్పీక్ ఐసే, మాట్లాడు. ఇంకేం మాట్లాడతావు? మాట్లాడలేవురా. అవునరా, మగపిల్లాడు పుడితే ఏం పేరు పెట్టాలి? అలెగ్జాండర్ అని పెడతా, పెద్ద వీరుడవుతాడు. అదే పాప పుడితే ఝాన్సీ అని పెడతా, పెద్ద వీరనారవుద్ది. ఏమంటావు? సర్లే, రేపు మీ వదిన్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. నందిని సిస్టర్ని గిరిని కారు అడుగుతా. రే ఎక్కడికో వద్దు గాని నీకు చేతనైతే ఉంటే ఏ పార్ట్ లో అయినా నీకు దమ్ముంటే కమాన్ టెల్ మీ ఐసే, ఏం చేయమంటావు చెప్పు. వదినే రేపు టెస్ట్లకు వెళ్దామని రమ్మను. అంతేగాని దేన్నైనా దాచగలం, దాన్ని దాచలేవని తొక్కలో అనాలిసిస్ ఇవ్వకో. తాగా గుడ్ మార్నింగ్ పాప మేడం. గుడ్ మార్నింగ్ పాప మేడం. పాపా వస్తున్నాడు, సోఫా కొట్టుకుంటాడు చూడు. కాదు, టీపై గుద్దుకుంటాడు. పాపా కాదు సోఫా. టీపై సోఫా. పాపా సోఫా అనుకుంటే పాప మీద పడ్డాడు. టీపై అనుకుంటే పాప మీద పడ్డాడు. బాబు ఏంటి కంగారు, ఎందుకు? గదిలో నువ్వు లేకపోయేసరికి మదిలో బెంగ కలిగింది. ఇంతకీ కాఫీ తాగావా? ఇస్తే కదా తాగడానికి. ఇవ్వలేదా? ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. పాలు స్టవ్ మీదున్నాయి, వేడవుతున్నాయి. నాన్సెన్స్, ఇంకా వేడవటం ఏంటి? పాప అనవసరంగా వదిన గారికి ఫోన్ చేయటం మానుకున్నావు. కాఫీ ఇంతవరకు ఇవ్వలేదని వదిన గారికి కాల్ చేయి. ఏమండి, కాఫీ పెడుతున్నాం కదండి. 2 నిమిషాలండి. బావా అస్సలు తెలుగే రానట్టు బిల్డప్ ఇస్తుంది. ఈనాడు పేపర్ ఎలా చదువుతుంది? బేసిక్ గా పాప ఏం కద్దిల్లు. యు ఆర్ రైట్ బావా. ఏరా బాబుగా ఎలా ఉన్నావు? ఏంటి తెలుగులో ఏడవరా? నీ మొహానికి మళ్ళీ తొక్కలో ఇంగ్లీష్ ఒకటి.